హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో స్ప్రింగ్ ఆనియన్ కర్రీ విత్ చపాతీ ఏ విధంగా చేయాలి అనేది మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా అయితే చపాతీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి, సరిపడా ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చపాతీ అనేది మనకి మెత్తగా వస్తుంది. సో ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక సైడ్కి అయితే మూత పెట్టి పెట్టేద్దామండి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ విత్ చపాతీ అంటే మా ఇంట్లో పిల్లలు, మా ఆయన, అత్తయ్య కూడా ఇష్టంగానే తింటారు. ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ విత్ చపాతీ నేను చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కనీసం ఒక 6 months అయినా అయి ఉండొచ్చండి నేను ఈ కర్రీ ఇంట్లో చేయక. సో ఈరోజు అత్తయ్య అడిగిందని చెప్పేసి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారుగా ఈ విధంగా కట్ చేసుకొని, మీరు కావాలంటే ఆనియన్ సపరేట్గా, ఉల్లికాడలు సపరేట్గా కట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవచ్చండి. నేనైతే అన్నీ ఒకే చోట కలిపేసి వాష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 2-3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ ఉల్లికాడలని అందులో వేసుకోవాలి. కొంతమంది ఏమో ఆనియన్ సపరేట్గా, ఈ ఉల్లికాడలు సపరేట్గా వేయించుకుంటారు. నేనైతే అన్నీ కలిపి ఒకేసారి పెట్టానండి. 2-3 times కడగడం వల్ల అందులో వాటర్ లెవెల్ అనేది ఉంటుంది. అయితే మనం ఆ వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గించేసి ఇప్పుడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని దానికి కావాల్సిన టమాటాలు 3-4 తరిగి అందులో వేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు అయితే వేసుకొని మరొకసారి కలుపుకొని దానికి సరిపడా కారం వేసుకొని మరొకసారి కలిపి ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుందాం. సో 5-6 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా వచ్చింది మనకి. చూస్తున్నారుగా మనకి టమాటా ఏ విధంగా ఉడికింది అనేది. ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుంటే మనకు స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనేది రెడీ అండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకొని పొడి పిండిని పక్కన పెట్టేసుకొని మనం చపాతీ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా చపాతీ అయితే అందరికి చేయడం వచ్చు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చపాతీ చేసుకొని ఈ విధంగా మీకు నూనె కావాలంటే నూనె అప్లై చేసుకోండి. చాలామంది నూనె లేకుండా తింటారు కాబట్టి మా ఇంట్లో అయితే నూనె కంపల్సరీ. సో చపాతీలు ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా మూత పెట్టుకుంటే మనకు చపాతీ అనేది మెత్తగా ఉంటుంది. చూస్తున్నారుగా స్ప్రింగ్ ఆనియన్ కర్రీ విత్ చపాతీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను.